వారసత్వ రాజకీయాలను భాజపా ప్రోత్సహించదని, రాష్ట్రంలో ఎవరికి ఏ బాధ్యత ఇవ్వాలో భాజపా అధిష్టానానికి స్పష్టత ఉందని మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్ అన్నారు. మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన నేపథ్యంలో కంటోన్మెంట్ సీతారాంపురంలో భానుక మల్లికార్జున్ ఏర్పాటు చేసిన సన్మాన సభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు, స్థానిక ప్రజలు ఆయనకు శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ కుటుంబ పార్టీల మాదిరిగా వారసత్వ రాజకీయాలను భాజపా ప్రోత్సహించదని అన్నారు. భాజపాలో కీలక నాయకులకు అన్ని వర్గాల వారికి సముచిత స్థానం లభిస్తుందని ఆయన అన్నారు. మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసే విధంగా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఈ ప్రశ్నతో మీది మొదలవుతాడు. ఢిల్లీ రాజేందర్ గారు గల్లీలో కొట్టాడు, ఈటల రాజేందర్ గారు పేరుతో కొట్టాడు, ఈటల రాజేందర్ గారు చిల్లరతో కొట్టాడు, నేను కుంభస్థావులు కొట్టుకోడు. నలుగురు ముఖ్యమంత్రుల మీద కొట్లాడినటువంటి వాళ్ళు. నేను రాజశేఖర్ గారితో కొట్లాడినా, రోషయ్య గారితో కొట్లాడినా, కిరణ్ కుమార్ గారితో కొట్లాడినా, కేసీఆర్తో కూడా కొట్టాడు. నలుగురు ముఖ్యమంత్రులు కొట్టాడు. ఈ ఇంతగా తాటాకు చెప్పులకు భయపడమని కాదు నెంబర్ వన్. సార్, రాష్ట్రం కోసం సమగ్ర సమున్నత అభివృద్ధి చేయడంలో మేమే చాలా కీలక పాత్ర పోషించాలని మాట చెప్తున్నాం. మేము ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. అభిప్రాయం కావచ్చు. ఇక్కడ తెలంగాణ ప్రజలకి ఎవరికి బాధ్యత ఇవ్వాలి, ఎవరు నాయకులు, ఎవరు కష్టంలో ఆదుకుంటారు, ఎవరు ఫైటర్లు, ఎవరు అనుభవజ్ఞులు, ఎవరు క్లారిటీ ఉన్న వాళ్ళు అన్నీ తెలుసు. వాళ్ళు మాట్లాడతారు, వీళ్ళు మాట్లాడతారు అని వ్యక్తిగతంగా అభిప్రాయం కావచ్చు కదా సార్. ఇదొకటి